అధ్యక్ష, మేమేదో ఉచిత సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనుకోవట్లే. ఆనాడు మీరు చెప్పారు ఏమండి, 25 రోజులు 30 రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు నీళ్ళు తీసుకోలేదని. నీళ్ళు తీసుకుందామంటే ఆనాడు మిడ్ మానేర్లో ఫుల్ వాటర్ ఉన్నది. అదే వాటర్ ఇవాళ యాసంగికి మనం ఇక్కడ దాకా కూడా మళ్ళీ ఇస్తున్నాం. ఇదే కోదాడ వరకు అక్కడి నుంచి ఎల్లెమ్మడి తీసుకొని ఇప్పటికి కూడా వాటర్ ఇస్తున్నాం. ఒకటి అధ్యక్ష, సభను మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గౌరవ సభ్యులు మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఇప్పటికి రికార్డ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వాయర్లో బ్యాలెన్స్ ఇంకా ఎంత కెపాసిటీ ఉందో మీరు తీసి మీరు ఫుల్ రిజర్వాయర్లు ఉన్నాయా, ఫుల్ రిజర్వాయర్స్ ఉంటేనే మీరు లిఫ్ట్ చేయలేదా, లేకుంటే ఇది ప్రాబ్లంలో ఉందని టెక్నికల్గా మీరు గ్రహించి ఆ వాటర్ లిఫ్ట్ చేయలేదా మీరు తెలుసుకొని, గౌరవ హరీష్ రావు గారికి దీని గురించి బాగా తెలుసు. మీరు ఏదో మిమ్మల్ని మేమేదో రైతులకు నీళ్ళు లేదు, మా టైంలో రెండో పంట ఎండబెట్టినాం అనేది మీరు పదే ప్రొజెక్షన్ చేయటం, మొన్న నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్లు అదే యాంగిల్ మీరు తీసుకోవటం ధర్మం కాదు. అన్ని విషయాలు మీ గత మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఆ విషయాన్ని డెఫినెట్గా వారిని బ్యాలెన్స్ ఉండగానే మేము చేయలేదనేది కూడా వారు చెప్తే నేను అంగీకరిస్తాను. రాజేశ్వర రెడ్డి గారు మాదేమన్నా ఒకవేళ కన్క్లూడ్ చేయండి. మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత. ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా NDSA ఏదైతే చెప్తున్నారో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? 1. 2, మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది. కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ రెండింటి గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగాలేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యాముల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందాన్ని ఇవాళ ఒకటి తప్పు జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేశ్వర రెడ్డి గారు సరే